नमस्ते योगी राजेंद्र दत्तात्रेय दयानिधे स्मृतिन्ते देहि मां रक्ष भक्तिन्ते देहि मे धृतिं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जी तेलुगु न्यूస్ ప్రేక్షకులకు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీకు స్వాగతం తెలుపుతూ ఉన్నాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి భారతీయ సనాతన సంప్రదాయంలో గురువుకున్నటువంటి విశిష్టత చాలా గొప్పదిగా మన అందరికి కూడా తెలుసు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని చెప్పేసి 3వ స్థానాన్ని గురువుకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క గురువు స్థానాన్ని గౌరవించే ఆచారం పురాణ కాలాల నుండి కూడా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి పురాణ గ్రంథాలలో ముఖ్యంగా శ్రీమద్ భాగవతాన్ని తీసుకున్నప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పేసి ఆ యొక్క అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి తన యొక్క అనేకమైనటువంటి అవతారాలతో ఆవిర్భవించి ఎంతోమంది దుష్ట సంహారణ చేసినటువంటి కథలు మనకు తెలుసు. అయితే మనందరికి కూడా దశావతారాలు విష్ణు భగవాన్ యొక్క దశావతారాలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ భాగవత పురాణ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు మొత్తం అవతారాలు 21 అవతారాలని చెప్పేసి అంటే 21 అవతారాలు పేర్కొనడం జరిగింది. ఈ 21 అవతారాలలో ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం గురుస్వరూపంగా యోగిరాజుగా వర్ణించబడింది భాగవతంలో. అయితే ఈ యొక్క యోగిరాజు ఎవరు, మరి దత్తాత్రేయ స్వామికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలు తెలుసుకునేటప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి ఈ మార్గశీర్ష మాసంలో ఈ పౌర్ణమి రోజున అంటే 4వ తేదీ గురువారం డిసెంబర్ 4వ తేదీ గురువారం రోజున దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించినటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దత్తాత్రేయ స్వామి ఏ విధంగా ఆవిర్భవించాడు, మరి అతడు గురు పరంపరలో ఏ విధంగా కలియుగంలో కూడా పూజించబడుతున్నాడనే విషయాలను గమనిస్తే ముఖ్యంగా అత్రి అనసూయ కుమారుడు దత్తాత్రేయ స్వామిని చెప్పబడుతూ ఉంది. ఈ అత్రి అనసూయ వీళ్ళిద్దరు ఎవరు అంటే ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మ ఏదైతే సృష్టి నిర్మాణం చేశాడో చేసినప్పుడు సప్త మహర్షులను మొట్టమొదలు నిర్మాణం చేయడం జరిగింది. అంటే సప్త మహర్షుల యొక్క జననం జరిగింది. ఆ సప్త మహర్షులలో అత్రి మహర్షి చాలా గొప్ప పండితుడు, చాలా విద్యావేత్త, నిత్యం గాయత్రి ఉపాసన చేసే మంచి వేద పండితుడుగా చెప్పబడుతూ ఉంటాడు అత్రి మహర్షి, తపోధనుడు. అటువంటి అత్రి మహర్షికి అనసూయతో వివాహం జరిగి అత్రి అనసూయ చాలా ఆదర్శ దంపతులుగా జీవిస్తూ ఉన్నారు. మరి త్రికాలములందు కూడా గాయత్రి ఉపాసన చేస్తున్నటువంటి అత్రి మహర్షి అనసూయ అంటే ఎవరిపైన అసూయ ద్వేషాలు లేకుండా ఉండే ఒక మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి వీరిద్దరు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత వారు ఆమె యొక్క పాతివ్రత్య ధర్మమే కానివ్వండి, అత్రి మహర్షి యొక్క తపోబలమే కానివ్వండి అందరి నోట పొగడబడుతూ ఉంది. ఒకానొకప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను తీసుకున్నప్పుడు దీనికి రెండు కథలు చెప్తూ ఉంటారు.
దత్తాత్రేయ స్వామి జననానికి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటేమిటంటే, ఒకసారి మరి ఆ యొక్క నారద మహర్షి ఇనుప గుగ్గిళ్ళను తీసుకొని వచ్చి వాటిని తనకు తినడానికి ఒక వస్తువుగా వేయించిమ్మని చెప్పడం. అంటే ముగ్గురు దగ్గరికి వస్తాడు. విష్ణు భగవాన్ యొక్క లక్ష్మీమాత దగ్గరికి, పార్వతీమాత దగ్గరికి, తర్వాత సరస్వతీమాత దగ్గరికి వచ్చేసి, అమ్మాయి గుగ్గిళ్లను, ఇనుప గుగ్గిళ్లను పుట్నాలుగానే అనుకోవచ్చు, పల్లీలుగా కానీ వేయించిస్తే నేను తినడానికి సులభంగా ఉంటుందమ్మా. మరి మీ పాతివ్రత్య ధర్మం గొప్పదని మీరు అంటున్నారు కదా, మీ పాతివ్రత్య ధర్మం గొప్పదైతే ఈ గుగ్గిళ్లను నాకు మరమరాలుగా చేసి పెట్టండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా సరస్వతి, లక్ష్మీ, పార్వతి దిక్కుతోచని స్థితిలో ఉంటూ ఉంటారు. నారదా, ఇది మమ్మల్ని కావాలని నువ్వు పరీక్ష చేస్తున్నావు, ఇది సాధ్యం కాదు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు అమ్మ దీన్ని సాధ్యం చేస్తా అని చెప్పేసి ఎక్కడైతే అత్రి అనసూయ ఉన్నటువంటి ఆ యొక్క ఆశ్రమానికి వచ్చేసి నారద మహర్షి ఆ గుగ్గిళ్లను తినడానికి ఉపయోగపడే వాటిలాగా అనసూయ తల్లి ద్వారా చేయించుకొని తింటాడు. అప్పుడు లక్ష్మి, పార్వతి, సరస్వతులకు కొంత అవమానంగా కలుగుతూ ఉంటుంది. వెంటనే ముగ్గురు కూడా పార్వతీమాత శివునితో అంటుంది, ఏమయ్యా, నేను పాతివ్రత్యాన్ని పాటించడం లేదా? మరి నాకంటే గొప్పదా ఆ యొక్క అనసూయ, సతీ అనసూయ? మరి ఆ యొక్క అనసూయమ్మ గొప్పదా, నేను గొప్పదా అన్న మీరే తేల్చాలంటుంది. ఇదే విషయాన్ని విష్ణు భగవాన్ దగ్గర లక్ష్మీమాత కూడా అంటుంది, బ్రహ్మ దగ్గర సరస్వతీమాత కూడా అంటూ ఉంటుంది. ముగ్గురు కూడా కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి ఒకానొక రోజున వారు భిక్షగాళ్ళుగా భవతి భిక్షాందేహి అని చెప్పేసి అనసూయమ్మ దగ్గరికి వచ్చి భిక్ష కోరుతారు. అదే సమయంలో అత్రి మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి గంగా నది తీరానికి వెళ్తాడు. వెళ్ళగానే ఈ యొక్క ముగ్గురు కూడా వచ్చేసి అక్కడ ఆ యొక్క అనసూయమ్మను అడుగుతూ ఉంటే, అప్పుడు అనసూయమ్మ లోపలికి స్వాగతం తెలిపి ఆ ముగ్గురికి కూడా నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంటూ పాద ప్రక్షాళన చేసిన తర్వాత ముగ్గురిని కూడా అడుగుతూ ఉంటుంది, మీరు స్నానం చేసి వస్తే మీకు భోజనాది సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని అన్నప్పుడు, మేము స్నానాలు చేసే వచ్చామమ్మా, మాకు భోజనాలు కావాలని చెప్పేసి అనగానే ముగ్గురికి చక్కగా ముగ్గులు పెట్టి విస్తళ్ళు పీటలు పరిచి ఆ ముగ్గురిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ఆహార పదార్థాలు తీసుకొని రావడానికి రాగానే అప్పుడు విచిత్రమైనటువంటి కోరిక కోరుతారు ఆ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఏమిటా కోరిక అంటే, అమ్మా, మాకొక వ్రతం ఉంది, నువ్వేమీ అనుకోవద్దు, నీ యొక్క అందాన్ని పరిపూర్ణంగా చూడాలనే కోరిక మాలో ఉంది, కాబట్టి నువ్వు నగ్నంగా మాకు వడ్డన చేయాలని చెప్పేసి కోరుతారు. కోరగానే అప్పుడు అనసూయమ్మ ఒక్కసారి ఆ వంటగదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. తర్వాత మరి అతిథులకు సత్కారం చేయకుంటే తన యొక్క వ్రతం పోతుంది కదా అని చెప్పేసి అట్లా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే తన యొక్క భర్త అయినటువంటి అత్రి మహర్షికి మనస్సులోనే నమస్కారం చేసుకొని, స్వామి, ఇటువంటి సమస్య నాకు ఎదురైంది, మీరే నన్ను కాపాడాలని చెప్పేసి ఆ యొక్క అనసూయమ్మ తల్లి నగ్నంగా బయటకు రాగానే ఆమె యొక్క పాతివ్రత్య మహిమ చూడండి. ఆమె ఏ ముగ్గురికైతే నగ్నంగా వడ్డించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుందో ఆ ముగ్గురు కూడా పీటల మీద పసిపిల్లవాళ్లలాగా కేరింతలు కొడుతూ బోర్లకిలబడుతూ కేకలు వేస్తూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా పసిబాలకుల్లాగా మారిపోయారు. అప్పుడు ఆ తల్లి అదృష్టమే అదృష్టం కదా. వెంటనే ఆ ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని తీసుకొని తన కౌగిట్లోకి తీసుకొని ఆ అనసూయమ్మ తల్లి తన యొక్క చనుబాలం తాగించింది. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపమే దత్తాత్రేయ స్వామిగా ఆవిర్భవించాడని చెప్పేసి
కలియుగంలో గురు పరంపరను ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప యోగిరాజ్ అని చెప్పేసి అతన్ని అప్పటి నుండి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క పిల్లలు అందుకే అంటూ ఉంటారు చాలామంది కవులు కూడా, అమ్మా అనసూయమ్మ తల్లి ఏ బాలెంతతనం చేశావమ్మా, మరి ఎటువంటి నారచీరలు కట్టుకున్నావమ్మా, నీ అదృష్టమే అదృష్టము, త్రిలోకాలను పరిపాలించే సృష్టి స్థితి లయకారులైనటువంటి ముగ్గురిని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నీ చనుబాలతో పెంచావు తల్లి. నీ యొక్క ఏదైతే అమ్మ అనే పదం ఉందో ఆ అమ్మకు సరైనటువంటి అర్థం నువ్వే తల్లి అని చెప్పేసి దేవతలంతా కూడా పొగిడారట. అందుకే ఆ తల్లి అప్పుడు ఆ ముగ్గురు ఆ విధంగా కాగానే అత్రి మహర్షి ఆశ్రమంలోకి రాగానే 3 ఉయ్యలలో ముగ్గురు కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు. అప్పుడు అత్రి మహర్షి వచ్చాడు. ఏమిటి ఈ ముగ్గురు పిల్లలు ఎవరు? మరి ఒక్కసారి తన యొక్క దివ్య దృష్టితో చూడగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పి తెలవగానే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిజస్వరూపాన్ని చూపించారు. చూపించిన తర్వాత వెంటనే అత్రి అనసూయ మీ యొక్క పాతివ్రత్యం చాలా గొప్పది, మీరు ఆదర్శమైనటువంటి దంపతులు, కలియుగంలో మీ యొక్క ఆదర్శ దాంపత్యం అనేది ప్రతి వారికి తెలవాలి, అందుకే మీరు ఒక వరాన్ని కోరుకోండి ఇస్తామని చెప్పేసి ముగ్గురు అనగానే అప్పుడు అత్రి అనసూయ ఇద్దరు కూడా అంటారు, మీ ముగ్గురిని చూసిన తర్వాత మాకు వరం ఎందుకు, కానీ మాకు సంతానం కావాలనే కోరిక ఉంది, పున్నామ నరకం నుంచి దాటించేవాడు పుత్రుడు అంటాడు కాబట్టి మేము ఎన్ని తపోశక్తితో ఎంత సాధించినా కూడా మరి గతించిన తర్వాత మాకు పిండ ప్రదానం చేయడానికి ఒక కొడుకు కావాలి, మరి మీ ముగ్గురు కలిస్తే ఒక స్వరూపం ఏదైతే ఉంటుందో అట్లా మాకు ఒక పుత్రుని రూపంలో జన్మించండి అని చెప్పేసి అనగానే అప్పుడు వాళ్ళు ముగ్గురు 3 స్వరూపాలతోటి అత్రి అనసూయకు మరి బ్రహ్మనేమో చంద్రుని స్వరూపంతో, శంకరుడేమో దూర్వాస మహర్షి స్వరూపంతో దూర్వాసునిగా, విష్ణు భగవానుడు దత్తాత్రేయ స్వామిగా ఆ యొక్క అత్రి అనసూయ అమ్మకు జన్మించినటువంటి రోజే దత్త జయంతి అని చెప్పేసి చెప్పబడ్డది. మరి ఇతనికి దత్తుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళంతట వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా దత్తత చెందారు అనసూయమ్మకు అత్రి మహర్షి, కాబట్టి దత్తుడు 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 అనే పేరు ప్రసిద్ధిగాంచింది. అటువంటి దత్తాత్రేయ స్వామి జన్మించినటువంటి రోజే మృగశిర నక్షత్రం మార్గశీర్ష మాసంలో సాయంకాలం వేళ జన్మించాడు కాబట్టి ఇప్పుడు మనకు డిసెంబర్ 4వ తేదీ దత్త జయంతి కార్యక్రమాలన్నీ కూడా సాయంకాలమే ప్రారంభమవుతాయి. అయితే ఈ దత్త జయంతి కార్యక్రమాలను ఎవరైతే ఆ యొక్క దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తారో వాళ్లకు కలియుగంలో అన్ని కోరికలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి మనకు పురాణ గ్రంథాలు చెప్పబడుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం కలియుగంలో గానగాపురంలోనే కావచ్చు, పీఠాపురంలోనే కావచ్చు, అనేక ప్రాంతాలలో దత్తపీఠాలు వెలసి ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కథ కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క భర్తలు పసిపిల్లలుగా మారి ఉయ్యాళ్ళల్లో ఊగుతూ ఉన్నారో అప్పుడు నారద మహర్షి వెళ్ళి లక్ష్మీ పార్వతి తర్వాత సరస్వతికి, అమ్మా మీ భర్త లేరు, ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు, అదిగో ఆ పాతివ్రత్యంతో ఉన్నటువంటి అనసూయమ్మ దగ్గర ఉన్నారమ్మా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్పగానే పరుగు పరుగున వస్తారు ముగ్గురు కూడా. ముగ్గురు ఒకేలాగా 3 టొంగుటుయాలలో ఊగుతూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క అనసూయమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒడిపడతారు. మహాలక్ష్మి మరి పార్వతి సరస్వతి, అమ్మా పతిభిక్ష పెట్టుమమ్మా అని చెప్పేసి కోరుతూ ఉంటే ఆ యొక్క తల్లి అంటుంది, అమ్మా నేనేముంది భిక్ష పెట్టడానికి, ఎవరి భర్త ఎవరో మీరే చూసుకొని తీసుకొని వెళ్ళండి అనగానే ముగ్గురు దగ్గరికి వెళ్తే ఒకళ్ళకొకళ్ళు ఏర్పడరు. తర్వాత భగవంతుని యొక్క మాయతోటి అనసూయమ్మ యొక్క పాతివ్రత్య శక్తితోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళా వాళ్ళ యొక్క భార్యలను తీసుకొని వారి వారి లోకాలకు ఏగినట్టు మనకు పురాణ గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి, ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపాన్ని చూసినప్పుడు విచిత్రంగా కనబడుతూ ఉంటుంది మనకు దత్త వైభవం అని చెప్పేసి. ఎందుకంటే యోగిరాజుగా దత్తాత్రేయ స్వామి ఉన్నాడు.
అయితే ఈ దత్తాత్రేయ స్వామి యోగిరాజుగా ఉన్నటువంటి పేరు కొంతమంది పెట్టుకోవడం జరిగింది. కానీ సంప్రదాయ ప్రకారంగా అసలైనటువంటి గురుస్వరూపం ఎవరయ్యా అంటే త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయ స్వామి మాత్రమే. ఈ దత్తాత్రేయ స్వామి దగ్గర 4 శునకాలు ఉంటాయి. ఈ 4 శునకాలు ఏమిటి అన్నారు, 4 వేదాలకు 4 శునకాలు నిదర్శనంగా చెప్తూ ఉంటారు. తర్వాత గోమాత స్వామి యొక్క దగ్గర ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అటువంటి దత్తాత్రేయ స్వామి తన యొక్క జీవిత చరిత్రలో చెప్తూ ఉంటాడు. దత్త వైభవంలో మనకు తెలుస్తూ ఉంటుంది. దత్తాత్రేయ స్వామికి ఎంతమంది గురువులు అంటే 24 మంది గురువులు అన్నాడు. అందుకే దత్తాత్రేయ స్వామి యొక్క బోధనలో మనం చూసినప్పుడు ఏ వ్యక్తిని కానీ ఏ వస్తువును కానీ దూరం చేసుకోకండి అని చెప్తాడు. ఏమిటి అంటే ఆ దత్తాత్రేయ స్వామి అతడు తీసుకున్నటువంటి గురుస్వరూపాలు ఒక్కొక్క అంటే 84 లక్షల జీవరాశులలో 84 లక్షల జీవరాశులలో 21 లక్షలు మనుష్య జాతి, 21 లక్షలు వృక్షజాతులు, 21 లక్షలు పక్షి జాతులు, 21 లక్షలు శ్వేదజాలతో పుట్టినటువంటి ప్రాణులు, 84 లక్షల జీవరాశులు ఏవి కూడా వాటి యొక్క జన్మను మరి దేనికి కొరగాకుండా చేసుకోవు. అందుకే స్వామి అంటాడు, దత్తుడు అంటూ ఉంటాడు ఏమిటంటే పాంచభౌతికమైనటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోతూ ఉంటుంది. అవధూత అని చెప్పేసి ఆ యొక్క స్వామికి పేరు. మరి ఏమిటి యొక్క స్వామి 24 మంది గురువులు ఎందుకు? ఇప్పుడు మనకున్నారనుకోండి, ఒక్కళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటారు. కానీ 24 మంది గురువులను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ప్రతి ఒక్క జీవి నుంచి మనం ఒక సందేశాన్ని పొందవచ్చని చెప్పేసి దత్తుడు చెప్తూ ఉన్నాడు. దాంట్లో మొట్టమొదటి చెప్పింది ఏమిటంటే భూమి, ఆకాశము, జలము, గాలి, తర్వాత అగ్ని, ఈ 5 తత్వాల గురించి కూడా చెప్పాడు. భూమి వల్ల ఏం నేర్చుకోవాలి? భూమాత వల్ల, భూమి వల్ల ప్రతి వ్యక్తి, ప్రతి జ్ఞాని, ప్రతి వైరాగి ఎవరైతే ఉంటారో వారు ఓపికను నేర్చుకోవాలి. తర్వాత వాయువు ఉందనుకోండి, ఈ వాయువు చెడు పదార్థాల నుంచి ప్రసరిస్తూ ఉంటుంది, మంచి పదార్థాల నుంచి ప్రసరిస్తూ ఉంటుంది. కానీ దేన్ని కూడా ఆ వాయువు తన వెంట తీసుకొని పోదు. అట్లానే మనిషి కూడా చెడు విషయాలు వింటూ ఉంటాడు, మంచి విషయాలు వింటూ ఉంటాడు, తన వెంట ఏవి కూడా రావు. మంచిని గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలని చెప్పేసి వాయువు ద్వారా నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. తర్వాత జలం ఉందనుకోండి, జలంలో ఏ వస్తువు వేసినా కూడా అది శుభ్రంగానే ఉంటూ ఉంటుంది. అంటే ఆ జలం యొక్క గుణాన్ని మనం పొందాలి. ఎటువంటి ఏది వచ్చినా కూడా శుభ్రత చేయడం అనేది నేర్చుకోవాలని చెప్పేసి జలం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఆకాశం అంటేనే ఏమిటి? శూన్యత్వానికి నిదర్శనం ఆకాశం. అసలు ఆకాశం అనేది లేనే లేదు. అవన్నీ కూడా మబ్బులను ఒక దిక్కు కమ్ముకున్నప్పుడు ఆకాశ రూపంలో మనకు కనబడుతూ ఉంటాయి. అటువంటి ఆకాశ రూపంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచన పుట్టనే ఈ యొక్క సంసారంరా. అటువంటి ఆలోచన దూరం చేస్తే ఏదైతే శూన్యం ఉందో ఆకాశంలో, నీ జీవితంలో కూడా శూన్యం ఉంటుందని చెప్పనే చెప్తాడు దత్తస్వామి. ఇట్లా అనేకమైనటువంటి మరి అగ్నితత్వాన్ని తీసుకున్నాడు. అగ్నిని కూడా ఒక గురువుగా మార్చుకున్నాడు. ఎందుకంటే అగ్ని స్వరూపం చూడండి, అగ్నికి వస్తువు ఎట్లా ఉంటే అట్లా కాలిపోతూ ఉంటుంది. అంటే అగ్ని యొక్క స్వరూపం అనేది వస్తువు యొక్క స్వరూపంతో పాటు అగ్ని స్వరూపం మారుతూ ఉంటుంది. మరి సాధువులు, సత్పురుషులు కూడా వ్యక్తులను బట్టి బోధనలు చేస్తూ వాళ్ళలోకి దిగి వాళ్ళ స్వరూపాన్ని వీళ్ళు పొందితే తప్ప వాళ్ళు మారరు. ఇది అగ్నితత్వం. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క ఇట్లా 24 మందిని తీసుకున్నాడు. అదేవిధంగా కొండ చిలువని తీసుకున్నాడు. కొండ చిలువ తనకు గురువు అంటాడు, అజగరము అంటారు దాన్ని. ఈ కొండ చిలువ ఎందుకు తనకు గురువు అంటే కొండ చిలువ ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది. దానికి ఎదురుగా వచ్చినటువంటి జీవులను వాటిని గాలి ద్వారా లోపలి పీల్చుకుంటుంది, దాన్ని నిలువ ఉంచుకుంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడ ఆశపడదు, దేనికోసం చూడదు. మనుషులు కూడా ఆహార పదార్థాలు వచ్చినప్పుడే భుజించాలి, రాని వాటి కోసం ఆశగా ఎదురుచూస్తూ దురాశకు వెళ్ళవద్దు అని ఒక అజగరం అంటే కొండ చిలువ చెప్తూ ఉంది. అదేవిధంగా ఇంకా అన్నాడు, చేప ఉందనుకోండి, వేటగా మన వలలో చేప ముళ్ళుకు చిక్కుకున్నట్టు
మానవుడు కూడా అనేకమైనటువంటి కోరికలకు చిక్కుకుంటూ ఉంటాడు. ఆ కోరికల వలన అనేక నష్టాలు పొందుతూ ఉంటాడు. కాబట్టి చేపను గురువుగా తీసుకున్నాడు అక్కడ. తర్వాత ఇంకా చెప్తూ ఉంటే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. ఏమిటి అంటే, ఈ చేపతో పాటు ఒక పావురం ఉందనుకోండి, ఆ పావురాన్ని తన యొక్క గురువుగా మార్చుకున్నాడు. కపోతం అంటారు. ఎందుకు తన యొక్క గురువు? ఒకానొక సమయంలో ఆడామొగ 2 పావురాలు కలిసి ఒక వృక్షం మీద గూడు పెట్టుకొని జీవిస్తూ ఉన్నాయి. దాంపత్య సుఖజీవనాన్ని పొందిన తర్వాత అనుకోకుండా ఆ దాంపత్య సుఖజీవనం సంతోషంగా గడుస్తూ ఉండే సమయంలో ఆ ఆడ కపోతానికి మొగ కపోతానికి కొన్ని చిన్న కపోతాలు పుట్టడం జన్మించాయి. వాటిని రక్షించడానికి, వాటికి ఆహార పదార్థాలు పెట్టడానికి ఆ 2 కపోతాలు కూడా దూరంగా వెళ్తూ అనేకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకొని వచ్చి వాటికి ఆహారంగా పెట్టడం జరిగింది. ఒక రోజున చాలా దూరం వరకు వెళ్ళగానే అయితే ఈ యొక్క కపోతాలకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, అవి పెద్దవెరిగేంత దాకా మాత్రమే ఈ పెద్ద కపోతాలు వాటిని చూస్తాయి పిల్లలను. పెద్ద పెరిగాయి, వాటికి రెక్కలు వచ్చాయంటే వదిలిపెడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక సందేశం వస్తూ ఉంటుంది. కలియుగంలో మానవులు అయినటువంటి మనము, మన సంసారము, మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళు విహరించే విధంగా వాళ్ళని వదిలిపెట్టాలి తప్ప వాళ్ళని పట్టుకొని కూర్చోవద్దు మనం. ఇదొక్క సందేశం. అదేవిధంగా పాపం ఒకరోజు ఆ చిన్న పక్షులుగా ఉన్నటువంటి కపోతాలన్నీ కూడా చిన్నగా కీచు అంటూ ఆడుతూ ఉన్నాయి. ఒక బోయవాడు వచ్చాడు. తల్లి తండ్రి 2 కపోతాలు దూర ప్రాంతానికి వెళ్ళాయి ఆహారం తేవడానికి అని చెప్పేసి. ఆ బోయవాడు వచ్చేసి వల వేసేసి ఆ చిన్న పక్షులన్నిటిని కూడా దాంట్లో బంధించాడు. మొట్టమొదలు తండ్రి పక్షి వచ్చింది, తల్లి పక్షి వచ్చింది. తల్లి పక్షి వచ్చి అది చూస్తూ దూరం నుంచి, అయ్యయ్యో నా పిల్లలందరూ కూడా వలలో చిక్కుకున్నారు కదా, ఇక నా పిల్లలు లేనటువంటి జీవితం నాకెందుకని చెప్పేసి అది బాధపడుతూ అది కూడా ఆ యొక్క వలలో చిక్కుకుంది. తర్వాత తండ్రి అయినటువంటి ఆ పక్షి కపోతం వచ్చిన తర్వాత దూరం నుంచే చూస్తూ, అయ్యో నా పిల్లలేరి, నా భార్య ఏది, వాళ్ళంతా కూడా వలలో చిక్కుకున్నారు కదా అని చెప్పేసి బాధపడుతూ ఈ యొక్క తండ్రి కపోతం కూడా వెళ్ళి ఆ వలలో చిక్కుకున్నాడు. మొత్తం కుటుంబం అంతా చిక్కుకున్నది. అందుకే మరణం అనేది తప్పదు. ప్రతి వారికి మరణం అనేది వస్తూ ఉంటుంది. కొంతవరకే మనం జీవిస్తాం కాబట్టి మరి ఈ యొక్క పక్షుల యొక్క, ఈ కపోతాల యొక్క కథతోటి జనన మరణాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి దత్తుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత ఒక మావటివాడు ఒక ఏనుగును బంధించాలనుకున్నప్పుడు, ఏనుగు కూడా ఒక గురువే అన్నాడు. ఆ బంధించాలన్నప్పుడు ఏం చేస్తాడు, అడవిలో ఒక రంధ్రాన్ని తోడి దాంట్లో దాని పక్కకు ఒక ఆడ ఏనుగు బొమ్మను పెట్టి ఘీంకారం చేస్తూ అనేకమైనటువంటి దానికి రుచికర పదార్థాలన్నీ పెడుతూ ఉంటాడు. అప్పుడు ఆ మొగ ఏనుగు పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది. ఆడ ఏనుగు సంపర్కం కోసం పరిగెత్తుతూ వచ్చి ఆ ఏదైతే దానికోసం తవ్వబడ్డటువంటి గోయి ఉంటుందో దాంట్లో పడిపోతూ ఉంటుంది. అది బంధించబడుతూ ఉంటుంది. అందుకే ఆడ సంపర్కం కోసం ఎవడైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ విధంగా చిక్కిపోతారని చెప్పేసి ఏనుగును కూడా ఒక గురుస్వరూపంగా తీసుకున్నటువంటి గొప్ప మహనీయుడు దత్తాత్రేయ స్వామి. ఇట్లా జింక ఉందనుకోండి, జింక కూడా అంతే, జింక కూడా గురువే అంటాడు. ఎందుకంటే జింక బోయవాడు జింకకు పిల్లన గురువు ఇష్టం అని చెప్పేసి ఆ జింక తినే పదార్థాలను పెట్టి పిల్లన గురువు చూస్తే ఆ శ్రవణేంద్రియాల ద్వారా అది విని ఉరికి వచ్చి వలలో పడుతూ ఉంటుంది. అంటే ఈ శ్రవణేంద్రియాలు పరమాత్మ ఇచ్చినటువంటి శ్రవణేంద్రియాలను మంచి విషయాలకు ఉపయోగించాలి తప్ప, శ్రవణ భక్తి ద్వారా మోక్షం పొందాలి తప్ప ఇతర విషయాలకు వెళ్ళవద్దని చెప్పేసి ఈ విధంగా. ఇంకా చాలా గమ్మత్తుగా ఏమిటంటే, పింగళ అనే ఒక వేశ్య ఉంటుంది. దత్తాత్రేయ స్వామి కథల్లో చెప్తూ ఉంటారు. ఆ పింగళ అనే వేశ్య తన యొక్క అందచందాలతో అందరినీ ఆసక్తి రేపుతూ ఉంటుంది. ఒకానొక నాడు ఆ పింగళ సాయంకాలం వేళ చక్కగా అలంకరించుకొని ముస్తాబయ్యి బయట ద్వారం దగ్గర నిలబడుతూ ఉంటుంది. ఆమె కోసం ఎవరైనా వస్తారా అని చెప్పేసి. అప్పుడు అనేక మంది ఆమెను చూస్తూ వెళ్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా రారు లోపలికి.
అప్పుడు లోపలికి వెళ్తుంది, మళ్ళా అలంకరణ చేసుకొని మళ్ళా బయటకు వస్తుంది. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత కూడా రాత్రి 12 అయినా కూడా ఎవరు కూడా మగవాళ్ళు ఆమె కోసం రాకపోయేసరికి లోపలికి వెళ్ళి మళ్ళా వచ్చేసరికి ఒక గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలి ద్వారా చెట్లు కొమ్మలు అన్నీ పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఆమెలో వైరాగ్య భావన వస్తూ ఉంటుంది. అయ్యయ్యో, పరమాత్మ ఇచ్చినటువంటి నా శరీరాన్ని నేను చేసినటువంటి తప్పులే కాకుండా అనేక సంసారాలను కూలదోష కదా, మరి అనేకమైనటువంటి పాపాన్ని నేను చేసే కదా, మనోవాక్కాయ కర్మలకు సంబంధించినటువంటి పాపాలతో నా శరీరం భ్రష్టు పట్టిపోయింది కదా అని చెప్పేసి వెంటనే ఆమెలో పరివర్తన వచ్చి వెంటనే ఆమె నదీ స్నానాలు పుణ్య కార్యక్రమాలు చేస్తూ మోక్షం పొందిందయ్యా. కాబట్టి పింగళనే వేశ్య కూడా ఒక గురుస్వరూపంగా చూసినటువంటి మహనీయుడు ఎవరయ్యా అంటే దత్తాత్రేయ స్వామి అని చెప్తూ ఉంటారు. అటువంటి దత్తాత్రేయ స్వామి జయంతి. అందుకే ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా అది ఏదో ఒక మంచి పని చేస్తుంది. గుర్తుంచుకోవాలి మనమంతా కూడా. ఇది దత్తబోధ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి అటువంటి దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా మీరంతా కూడా 4వ తేదీ సాయంకాలం వేళ ఎక్కడెక్కడైతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహాలు ఉంటాయో, ఎక్కడైతే దేవాలయాల్లో పూజలు జరుగుతూ ఉంటాయో ఆ రోజు వెళ్ళి మరి దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి నమక చెమకాలతో లేదా పంచసూక్తాలతో చక్కగా పంచామృతాలతో ఏ దేవాలయాల్లో అయితే అభిషేకాలు చేస్తారో అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. తర్వాత అక్కడ సాధ్యమైనంత వరకు దత్త 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 అంటే శ్రీ గురుదత్త జయ గురుదత్త అని చెప్పేసి కలవు నామ సంకీర్తనం అని చెప్పేసి కలియుగంలో మోక్ష మార్గం, సంకీర్తన మార్గం. అటువంటి కలియుగంలో ఎవరెవరైతే దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఆ మందిరాలకు వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త అని చెప్పేసి కనీసం ఒక 5 నిమిషాలైనా కూర్చొని భజన కార్యక్రమాన్ని చేసి మీకున్న దాంట్లో దాన ధర్మ కార్యక్రమాలు చేసుకోండి. వైభవంగా మీ యొక్క జీవితం అంతా కూడా ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి యొక్క గురుచరిత్ర పారాయణం కనీసం ఒక్కరోజైనా చెయ్యాలి. ఎందుకంటే ఈసారి విశేషం ఏమిటంటే విశ్వావసునామ సంవత్సరంలో గురువారం నాడు దత్త జయంతి రావడం ఒక చాలా విశేషం. ఎందుకంటే గ్రహాలలో గురువారం గురుగ్రహం ఉంటుంది. ఆ గురుగ్రహం యొక్క అనుకూలత పొందాలి. ఎవరెవరైతే సంతానం కావాలనుకుంటారో సంతానం కోసం దత్త ఉపాసన చేయవచ్చు. తర్వాత ఎవరికైతే వ్యాధులు మొండి వ్యాధులు ఉంటూ ఉంటాయో వాళ్ళు కూడా దత్త ఉపాసన చేయవచ్చు. అనేకమైనటువంటి కోరికలతో కూడుకున్నటువంటి మానవులమైనటువంటి మనం కలియుగంలో ఈ దత్త ఉపాసన అనేది చాలా శ్రేష్టం కాబట్టి ఈ దత్త ఉపాసనతో మరి మనమంతా కూడా తరిద్దాం. మరి ముఖ్యంగా జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త అని చెప్పేసి ఆ దత్తాత్రేయ స్వామి నామాన్ని జపించండి. ఆ జపించినటువంటి మీకు ప్రకృతి సంబంధమైనటువంటి విలయ తాండవం కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, దత్తనామ సంకీర్తనంతో పొందే అవకాశాలు కలియుగంలో ఉంటాయి. కాబట్టి ఎవరైతే దత్త ఉపాసన చేస్తారో వాళ్లకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పేసి మనకు దత్త చరిత్ర దత్తాత్రేయ వైభవం అని చెప్పేసి అనేకమైనటువంటి పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్.